ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సైక్లథాన్ 2025 ఎలా ఉంది, ఎలా జరుగుతోంది అన్నటువంటి వివరాలు అందించేందుకు మన హరీష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. హరీష్, ఎలా ఉంది సైక్లథాన్, ఎలా నడుస్తోంది? హాయ్ జోష్న, గుడ్ మార్నింగ్. వెరీ ఎనర్జెటిక్ ఈవెంట్ ఇక్కడ జరుగుతోంది. మనకు చూస్తున్నాము ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది. కొంతమంది లేట్ కామర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ ఇటు 5K కావచ్చు 10K కావచ్చు దానికి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ముందుకు వచ్చేసారు, సైక్లిస్ట్ అందరూ కూడా. అయితే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెడల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. మెడల్ డిస్ట్రిబ్యూషన్ అంటే విన్నర్స్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు, దానికి సంబంధించి ఇంకా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపెంట్ మెడల్స్ ఇస్తూ ఉన్నారు. దట్ ఈస్ వన్ అప్రిషియేటబుల్ థింగ్. మన మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. ఈ సైక్లథాన్ తోటి ఒక ఇనిషియేషన్ తీసుకురావాలి. ఇనిషియేషన్ ఏంటంటే అందరినీ కూడా సైకిల్ యూసేజ్ పెంచడం వల్ల మనము సొసైటీకి కొద్దిగా మంచి చేయొచ్చు, పర్యావరణానికి మంచి చేయొచ్చు అనే ఉద్దేశాన్ని ఇనిషియేట్ చేస్తున్నాము. అదే విధంగానే ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ముందుకు వచ్చేసారు. ఆల్రెడీ వీళ్ళలో కొంతమంది ఫస్ట్ వచ్చాము అన్న హోప్ తోటి కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా డిక్లరేషన్స్ రావాలి. అయితే మీరు చెప్పండి, ఎలా జరిగింది సైక్లథాన్ మొత్తం? ఆర్ యూ ఎక్సైటెడ్? స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రియల్లీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ బికాజ్ ద రీజన్ ఏంటంటే లైక్ ఇలాంటి ఈవెంట్స్ అనేది చాలా కావాలి ఫర్ ఫిట్నెస్. ఎందుకంటే రేపు పొద్దున హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హెల్త్ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం ఈ బిజీ టైంలో ఎవరు ఫిట్నెస్ కి ఇది అవ్వట్లేదు. సైక్లింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. రెండోది ప్లస్ ఏంటంటే మనకి కొంచెం హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది రేపు పొద్దు ఫ్యూచర్. ఇప్పుడు హెల్త్ కి అంత ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, దీని వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇలాంటి ఈవెంట్స్ వల్లే జనాలకు కూడా ఒక్కొక్క నెక్స్ట్ టైం ఇప్పుడు అందరూ రెంటల్ సైకిల్ తీసుకున్నారు, నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళు కూడా బైక్ చేసి సైకిల్ తీసుకొస్తారు. అది దట్ ఈస్ కాల్డ్ సంథింగ్ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద థింగ్. అదనమాట లైక్ వీఆర్ హ్యాపీ టు బీ ఇన్ ది పార్ట్ ఆఫ్ దిస్. బికాస్ యాక్చువల్లీ మాకు వచ్చేసరికి మేము గ్రూప్ ఉంది, మాకు ఒక గ్రూప్ HCR అని చెప్పేసి, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ అని చెప్పేసి. ఆ గ్రూప్ నుంచి మేము రైడ్ చేస్తుంటాం రెగ్యులర్ గా. యాక్చువల్లీ నాట్ ఈవెన్ రెగ్యులర్, ఎవ్రీడే ఒక్కొక్క ఈవెంట్ చేస్తారు. అలాగే మాకు ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ అయితే వీళ్ళు మాకు హెడ్ అనమాట. అండి, మీ పేరేంటి? రాధా గారు, ఎలా ఉంది ఈ రోజు ఈవెంట్, ఎలా జరిగింది? Yeah, good అండి. యాక్చువల్లీ ఇట్స్ నైస్ ప్రమోటింగ్ సైక్లింగ్ అన్నమాట. కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్, రెంటల్ సైకిల్స్ తర్వాత ఓన్ సైకిల్స్ తీసుకొని వచ్చి తొక్కారు. యాక్చువల్లీ HMTV, యాజ్ ఐ స్పోక్ టు దెమ్ అర్లియర్, దే వాంట్ టు ప్రమోట్ సైక్లింగ్. ఇట్ వాస్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఇంకా రేస్ అనే కొద్దీ ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంది అనమాట అందరికి. ఇప్పుడు మేము హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ నుంచి, రాధా నా పేరు, తన మోనిక, మేమందరం మీరంతా ఒకే గ్రూపా? మేమంతా సో అంటే వచ్చాం. ఇంతకు దీనికి ముందు ఒక HCL సైక్లథాన్ జరిగింది. ఫస్ట్ ఇనిషియేషన్ మనకి హైదరాబాద్ లో. అది అంటే ఒక ఇంట్రెస్ట్, ఎంతూజియాజం అన్ని అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకొకసారి జరిగింది. సో అలా జరగడం వల్ల ఆ ఇంట్రెస్ట్, మోటివేషన్, తను చెప్పినట్లు ఇప్పుడు రెంటల్ సైకిల్స్ తీసుకొని వచ్చారు చాలా మంది. ఈ ప్రమోటింగ్ తర్వాత మోటివేషన్ తో దిల్ బై సైకిల్స్, దిల్ స్టార్ట్ యూజింగ్ సైకిల్స్. మనకి మెయిన్ సైక్లింగ్ ప్రమోట్ చేయడానికి రీజన్ కూడా టు లైక్ పొల్యూషన్ తగ్గించడం, ట్రాఫిక్ తగ్గించడం, హెల్దీ మనిషి కూడా హెల్దీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కలగజేయాలి, అవేర్నెస్ అన్నట్టుగానే. ఇప్పుడు మేము కూడా ఒకటి యాక్టివ్ మొబిలిటీ అనేది ఒకటి ప్రమోట్ చేస్తుంటాం. ఏమి అంటే ఇప్పుడు లెస్ దాన్ 5 kilometers వాక్ చేయమని చెప్తాము, సైకిల్ చేయమని చెప్తాము. మోర్ దాన్ 10 kilometers ఆర్ మోర్ లైక్ సైకిల్, వాకింగ్ ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి. సో దీని వల్ల మనకి పొల్యూషన్ తగ్గుతుంది, హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇట్స్ వీఆర్ సేవింగ్ ఎన్విరాన్మెంట్. దట్స్ ఇట్ అండి. డెఫినెట్లీ HMTV ఫర్ కండక్టింగ్ దిస్ సైక్లథాన్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ వన్స్ అగైన్. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మోనిక, మేము కూడా HCR గ్రూప్ నుంచే. ఎప్పుడు మనం మ్యారథాన్స్ చూస్తూ ఉంటాం, ఇట్స్ ఆల్వేస్ ఫర్ రన్నర్స్. బట్ ఈ సైక్లథాన్ అనేది మాలాంటి సైక్లిస్ట్ కి చాలా రేస్కి వస్తా ఉంటే సైక్లింగ్ ప్రమోట్ అవుతా ఉంటది. సో లైక్ మ్యారథాన్స్, సైక్లథాన్స్ కూడా జరుగుతూ ఉంటే హైదరాబాద్ లో సైక్లింగ్ అనేది బాగా ప్రమోట్ అయ్యి అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలని మేము డైలీ రైడ్స్ చేస్తూ ఉంటాం. బట్ ఈ రోజు చాలా మంది సైక్లిస్ట్ చూస్తున్నాం. ఈ రోజు చాలా మంది ఫ్రెషర్స్ అంటే న్యూబీస్ రెంటల్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. ఇలా అందరూ సైక్లింగ్ బాగా ప్రమోట్ అయితే బాగుంటది. థ్యాంక్స్ HMTV ఫర్ దిస్ సైక్లథాన్. yes, our pleasure. సో ఇదే విధంగానే ఇదే మెడల్ చూస్తున్నాం కదా, ఈ మెడల్ తోటి ఇట్లా పార్టిసిపెంట్ మెడల్ అన్నమాట. ఇది ఓవరాల్ గా 5K అలాగే 10K రన్స్ రెండు కూడా కంప్లీట్ అయ్యాయి. రెండింటిని కూడా కంప్లీట్ చేసుకున్నారు. రెగ్యులర్ గా సైక్లింగ్ చేసే వాళ్ళు, సైక్లిస్టులు వాళ్ళ సైకిల్స్ తోటి వచ్చారు. ఈ రోజే ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది కాలేజ్ పీపుల్ వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు.
పెద్దవాళ్ళు, పిల్లలు దాదాపు 1000 పైచిలకు మంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా ఎనర్జెటిక్ గా జరిగింది. ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్స్ అవి కూడా ఉంటాయి. మీరు చూస్తున్నారు స్టేజ్ అంతా కూడా రెడీ అవుతోంది. చాలా అద్భుతంగా ఇక్కడంతా కూడా ఈవెంట్ జరిగింది. జ్యోత్స్న, యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ హరీష్, మళ్ళీ మీ